అంటే భార్యతో ఉండని, కొడుకుతో ఉండని, డబ్బు గురించిన సమస్య, నిజం ఆర్థిక సమస్య ఉంది, అప్పుల్లో ఉన్నాం. భార్యాభర్త ఇద్దరు కూర్చొని ఒక ప్రణాళిక వేసుకుంటే ఇక ముందు అప్పులు చేయకుండా ఉండలేరా అండి? చేసిన బట్టి పెట్టండి. ఇక ముందు చేయకుండా ఉండలేరా? ఎందుకు చేయవలసి వచ్చింది మనం ఆలోచిస్తే తెలియలేదా? ఆర్థిక భయమే కదా మనం పీడిస్తున్నది. ఎందుకు చేయవలసి వచ్చింది? 25,000 జీతం ఉండదు, జీతంలో ఇంకా ఉద్యోగంలో చేరి నెల కాలేదు, బండి కొంటాడు, ఈఎంఐ. 25,000 జీతమా? బండి ఏమో ₹1,00,000. ఏం ధైర్యంతో కొన్నావు నువ్వు? నెలకు 5,000 వాయిదా అంటాడు. అంటే 20 నెలలు కట్టాలా వద్దా? నీ 25,000లో 5,000 పోతే 20,000 నువ్వు బతకగలవా? కొన్ని అలా కొని ఊరుకుంటాడా? వెంటనే ఐఫోన్ కొంటాడు, అదో 50,000, దానికో 5,000 వాయిదా. ఇప్పుడు మొత్తం 25,000 25,000 ఫోన్లో 15,000 నీకు వాయిదాలకు పోయిన తర్వాత నీకు 10,000 దేనికి పనికొస్తుంది? ఇంకంతే, సుఖ సంసారం కూడా వాయిదా. ఈ జీవితాన్ని సుఖపడే, ఎందుకంటే 1వ తారీఖు జీతం వస్తుందని ఆనందం లేదే, ఎందుకంటే వాయిదాలు. ఆ ఆనందం ఎప్పుడైతే లేదో తలనొప్పి పెరిగిందో, ఆందోళన పెరిగిందో, ఉద్యోగం చేయడంలో శ్రద్ధ తగ్గిపోతుంది. వెంటనే టీమ్ లీడర్ అన్నవాడు ఉంటాడు ఒకడు, వాడు వస్తాడు టీఎల్ అని, నేను తీసేస్తానంటాడు. ఇదంతా తీసేయనివ్వండి, ఉండనివ్వండి, అది వేరే విషయమో. ప్రపంచంలో పరిస్థితులు మనం వాటిని మార్చలేము, సమాజాన్ని మనం మార్చలేము, మన మనస్సును మనం మార్చుకోవలసిందే, ఇంకో దారి లేదు. అటువంటిప్పుడు మనం చేయాల్సింది ఏమిటి? కూర్చుని ఇదిగో ఇంత సొమ్ము ఉంది మనకి, ఇంతలో మనం బతకాలి అంటే 25,000 30,000 ఏదైనా కానీ మనం దాంట్లోనే మన జీవితానికి ప్రణాళిక వేసుకోవాలి. మిగిలింది అప్పు చేసేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఈఎంఐ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అందరికీ అర్థమవుతుంది, బ్రాహ్మణులకి బ్రహ్మాండంగా అర్థమవుతుంది. సంవత్సరకాలకు ముందు మాసికాలు పెడతారు చూడండి, అదే ఈఎంఐ. ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అంటే ఎవడు మాసికం వాడే పెట్టుకోవడం. సంవత్సరకాలకు ముందు మాసికాలను ఉంటాయి, ప్రతి నెల పెడతారు మాసికం. ఈఎంఐ అంటే ప్రతి నెల ఎవడు మాసికం వాడే పెట్టుకోవడం. ఈ మాసికాల్లో మళ్ళీ త్రైపాక్షికం అని ఒకటి ఉంటుంది మన ప్రాణానికి. 15 రోజులకు మళ్ళీ 3 పక్షాలు కాగానే 45 రోజులు కూడా పెట్టాలి. మళ్ళీ 6 నెలలకు ముందు ఒకటి వస్తుంది, ఓన షాణమాసికం అని, మళ్ళీ అది ఒకటి అదనపు తద్దినం. ఇవన్నీ ఖర్చులేనే కాదా? అలాగే ఈ ఈఎంఐలు కట్టడంలో కూడా మధ్యలో వాడు వడ్డీ పెంచేసి వేరే ఒక వాయిదా అదనంగా ఉంది కట్టమంటాడు, అదే అధిక మాసం తద్దినం అంటే. అసలు ఉద్యోగంలో చేరగానే బండి ఉండాలి, ఫోన్ ఉండాలి, ఇల్లు ఉండాలి, ఇన్ని ఆలోచనలు ఎలా వస్తున్నాయి? ముందు తిండి ఉండాలి కదా, బండి ఉండాలనడం కంటే. మనం ఇదే జీతంతో ఇదే వసతులతో ఓ 6 నెలలు గడుపుదాం, ఒక ఏడాది గడుపుదాం. అప్పుడు ఆ 25,000లో కనీసం 5,000 ఇతను పొదుపు చేయగలుగుతాడు. పైగా ఒంటరిగా ఉన్నవాడైతే 15,000తో సరిపెట్టుకుని 10,000 పొదుపు చేస్తాడు. రేపు పెళ్లి చేసుకుని భార్యను తీసుకొచ్చే నాటకే ఇతను ₹1,00,000 నిలవ చూపించగలుగుతాడు. అప్పుడు ₹1,00,000 నీ దగ్గర ఉన్నప్పుడు 2,00,000 వస్తువు నువ్వు బేరమాడి మిగిలిన 1,00,000కి ఈఎంఐ పెట్టినా నష్టమేం లేదు. ఇప్పుడు ఆర్థిక సమస్యకు మనం భయపడుతున్నాము అంటే సమీపంగా దాన్ని చూస్తూ దాన్ని అవగాహన చేసుకుంటూ భార్యాభర్త ఒక ప్రణాళిక వేసుకుంటే తేలిపోయిందా లేదా?